నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రేమకి ప్రతిరూపం, అనురాగానికి ఆనవాలు రాధాకృష్ణులు. అలాంటి రాధాకృష్ణుల ప్రణయ ప్రపంచం బృందావనం. అందమైన ఆ బృందావనాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాధాకృష్ణుల రసమయ జగత్తులో అందరూ విహరించాలనే లక్ష్యంతో ఆవిష్కృతమైనదే ఇస్కాన్. ఇది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం. అలాంటి ఇస్కాన్ పట్నాలో నిర్మించిన శ్రీ రాధా బాంకే బిహారీ మందిరమే నేటి మన తీర్థయాత్ర. పట్నా బీహార్ రాజధాని. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాటలీపుత్ర పేరుతో పిలిచేవారు. ప్రాచీనమైన నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు నేటికి ఇక్కడ తమ ఉనికిని చాటుతూ కనిపిస్తాయి. హార్యంక, నంద, మౌర్య, గుప్తరాజుల కాలంలో ఈ ప్రాంతం తన వైభవాన్ని చాటుకుంది. ఇలా ఎంతో చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న ఈ నేలపై అనేక ఆలయాలు కనిపిస్తాయి. ఆ వరుసలో శ్రీ రాధా బంకే బిహారీ ఆలయం మరింత విశిష్టతను కలిగినదిగా చెప్పుకోవచ్చు. కృష్ణుడు అంటే అందం, అల్లరి, ఆకర్షణ. జగత్తు అంతటినీ ఆ సమ్మోహన స్వరూపమే ఆకర్షిస్తూ ఉంటుంది. అలాంటి కృష్ణుడిని మంత్రముగ్ధుడిని చేసే మనోహరియే రాధ. అలాంటి రాధాకృష్ణుల మందిరాలు అనేకం ప్రపంచమంతటా ఆధ్యాత్మిక కేంద్రాలుగా అలరారుతున్నాయి. ఆ వరుసలోనే బీహార్ రాష్ట్రం పట్నాలోని ఇస్కాన్ మందిరం దర్శనమిస్తుంది. ఘనమైన చరిత్ర ఘనీభవించిన ఈ నేలపైన ఈ సుందర మందిరం అలరారుతోంది. బాంకే బిహారీ మందిరం అనగానే మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర జిల్లా పరిధిలోని బృందావనం కళ్ల ముందు కదలాడుతుంది. 3 చోట్ల వంగి ఉన్న కృష్ణుడిని బాంకే బిహారీగా పిలుస్తూ ఉంటారు. ఈ ముద్రని త్రిభంగ భంగిమగా చెబుతుంటారు. ఇక్కడి ఆలయంలోని స్వామిని బాలకృష్ణుడిగా కొలుస్తుంటారు. స్వామివారి విశ్రాంతికి భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఈ మందిరంలో గంటలు వేలాడదీయకపోవడం విశేషం. అదే పేరుతో పాట్నాలోని మందిరాలన్నీ నిర్మించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. సాధారణంగా ఇస్కాన్ ఆలయాలు ఆధునిక సాంప్రదాయ పద్ధతుల మేళవింపుతో నిర్మితమై కనిపిస్తాయి. అడుగడుగునా నాసుకైన నక్షీలతో ఇక్కడి మందిరం ఒక రాజభవనాన్ని తలపిస్తుంది. సువిశాలమైన ఆవరణ కలిగిన ఈ మందిరం అందానికి అర్థం చెబుతుంది, అద్భుతానికి అద్దం పడుతుంది. పాలరాతితో మలచిన ఈ సుందరమైన మందిరం కళ్ల వాకిళ్లకు కళాత్మకతను పరిచయం చేస్తుంది. ప్రవేశ ద్వారమే ఘనమైన ఈ ఆలయ వైభవాన్ని వాకిట్లోనే మనకి పరిచయం చేస్తుంది. 2 అంతస్తులను కలిగిన ఈ పాలరాతి మందిరం అడుగుపెట్టగానే ఆనందాశ్చర్యాలను మాలగా మన మెడలో వేస్తుంది. చలువరాతి బండలు, అందంగా తీర్చిదిద్దిన మందిరం, ఎత్తైన స్తంభాలు, 3 ద్వారాలను కలిగిన ప్రధానమైన మందిరం, లోపలి నుంచి వినిపించే భజనలు, కీర్తనలు మనసును లాగుతుంటాయి. మధురం, మనోహరం అనే మాటలకు ప్రతీకలుగా కనిపించే రాధాకృష్ణుల దిశగా అడుగులు వేయమని ఆరాట పెడుతూ ఉంటాయి.
మోచన కృష్ణ జన్మమోచన. ఇస్కాన్ మందిరాల నిర్మాణం ఇతర ఆలయాల నిర్మాణానికి భిన్నంగా కనిపిస్తాయి. బృందావనంలో రాధాకృష్ణుల ప్రణయం, విహారం ఎలా సాగి ఉంటాయో అలాంటి దృశ్యమే ఇక్కడ మందిరాలలో ఆవిష్కృతమైనట్టుగా అనిపిస్తుంది. ఇది మందిరమా, మహేంద్రుడి నివాసమా అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ అడుగుపెట్టిన వాళ్ళందరికీ బృందావన వాసులమైపోయామనే భావన కలగక మానదు. ఇస్కాన్ మందిరాలలో రాధాకృష్ణులతో పాటు సీతారామ లక్ష్మణులు, నిత్యానంద చైతన్య మహాప్రభుకి సంబంధించిన పాలరాతి మూర్తులు తప్పకుండా దర్శనమిస్తూ ఉంటాయి. అదే పద్ధతిలో ఇక్కడ కూడా వరుసగా మందిరాలు, ఆ మందిరాల్లో మూర్తులు దర్శనమిస్తూ ఉంటాయి. ప్రతి మూర్తిలో సౌందర్యం ఉట్టిపడుతుంది. ప్రతి మనసును అనుభూతి పరిమళం హత్తుకుపోతుంది. విశాలమైన హాలు, బాల్కనీలను కలిగిన హాలు ఇది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ కూర్చొని భజనలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. లోపలి ప్రాకార గోడలపై ఒకవైపున రాధాకృష్ణుల లీలా విశేషాలకు సంబంధించిన చిత్రాలు, నిత్యానంద చైతన్య మహాప్రభువుల చిత్రాలు రెప్పవేయనీయకుండా చేస్తాయి. మరోవైపున రామాయణానికి సంబంధించిన కుడ్య చిత్రాలు మనసును దోచేస్తాయి. ఎదురుగా వేదికపై 3 ప్రత్యేక మందిరాలు వరుసగా కనిపిస్తూ ఉంటాయి. ఆ వేదికకి ఎదురుగా ఏర్పాటు చేసిన మందిరంలో శ్రీల ప్రభుపాదుల వారి మూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. ఇస్కాన్ వ్యవస్థాపకులు ఆయనే. అంతర్జాతీయ కృష్ణ సమాజ స్థాపకులు ఆయనే. శ్రీల ప్రభుపాదుల వారి ఆధ్యాత్మిక ప్రయాణం ప్రపంచానికి కృష్ణ కీర్తనంలోని రుచి చూపించిన విధానం ఆదర్శనీయంగా, అనుసరణీయంగా కనిపిస్తుంది. ప్రభుపాదుల వారే ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చున్నారా అనేంత సహజంగా ఇక్కడి మూర్తిలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఒకే వరుసలో ఏర్పాటు చేయబడిన నిత్యానంద చైతన్య మహాప్రభు మందిరం, రాధాకృష్ణులు, సీతారామ లక్ష్మణుల మందిరాలు మనోహరంగా అనిపిస్తాయి. మధ్యలోని మందిరంలో రాధాకృష్ణుల మూర్తులు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వేణువు పలికిస్తూ శ్రీకృష్ణుడు, ఆ పక్కనే ఆయన ప్రేమకు ప్రతిరూపమైన రాధాదేవి కనిపిస్తూ ఉంటారు. ప్రకృతి అంతా పరవశిస్తూ ఆ పరమాత్ముడి పాదాల చింతకు చేరిన అనుభూతిని కలిగిస్తూ ఈ మందిరాన్ని తీర్చిదిద్దారు. वसति दशन शिखरे धरणी तव लग्न शशिनि कलंक कलेवनि माग्ना केशवाधृत सुकररूपा केशवाधृत सुकररूपा जय जगदीश हरे जय जगदीश లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో కృష్ణ అవతారం పూర్ణ అవతారంగా కనిపిస్తుంది. తాను భగవంతుడినని, అధర్మం విజృంభించినప్పుడు సాధుజనులను రక్షించడానికి ప్రతి యుగంలోనూ తాను అవతరిస్తూ ఉంటానని చెప్పింది కృష్ణ పరమాత్ముడు మాత్రమే. అలాంటి కృష్ణుడు ఎక్కడ ఉంటే అదే ఆయన భక్తులకు మధుర, బృందావనం, గోకులం. రాధ ఎక్కడ ఉంటే అదే కృష్ణుడి ప్రేమ సామ్రాజ్యం, ప్రణయ సామ్రాజ్యం. ఇక్కడి మందిరంలో నల్లని వాడిగా కన్నయ్య, పారిజాత పుష్పంలా రాధమ్మ రూపం సమోహితుల్ని చేస్తాయి. రాధాకృష్ణుల పాదాల అందలు మొదలు కిరీటం వరకు గల అలంకారం భక్తులను మురిపిస్తుంది, తమని తాము మరిచిపోయేలా చేస్తుంది. కృష్ణ అవతారానికి మరింత అందాన్ని, ఆకర్షణను తెచ్చినది రాధమ్మనే. వృషభాను, కీర్తిదా దంపతులకు కమలంలో పసిపాపగా రాధమ్మ లభించింది. 11 రోజులకు తన ఇంటికి బాలకృష్ణుడు వచ్చిన తర్వాతనే ఆమె కళ్ళు తెరిచింది. కృష్ణుడిని రాధ కంటే ఎక్కువగా ఎవరు ప్రేమించగలరు, ఎవరు సేవించగలరు? రాధ ఆరాధన కంటే కృష్ణుడిని మెప్పించేది మరేదీ ఉండదేమో. అలాంటి రాధాకృష్ణుల మందిరానికి ఎదురుగా కూర్చుంటే చాలు, ఇక్కడి కృష్ణనామ సంకీర్తనలో స్వరం కలిపితే చాలు, ద్వాపరయుగంలోకి వెళ్లడానికి, బృందావనంలోకి అడుగు పెట్టడానికి ఎక్కువ సమయం పట్టదేమో అనే భావన కలుగుతుంది. రాధాకృష్ణుల ప్రధానమైన మందిరానికి ఒకవైపున నిత్యానందుడు, చైతన్య మహాప్రభు మందిరం, మరోవైపున సీతారామ లక్ష్మణుల మందిరాలు కనిపిస్తాయి. రాధాకృష్ణుల మందిరముతో సమానంగా ఈ మందిరాలు కూడా వైభవంతో వెలుగొందుతూ ఉంటాయి.
భక్తులు ప్రతి మందిరము దగ్గర నమస్కరించుకుంటూ ఉంటారు. అంకిత భావంతో మనసు మందిరాలు సమర్పించుకోవటం, సమ్మోహితులు కావటం కనిపిస్తుంది. చైతన్య మహాప్రభుల వారు 1486-1534 మధ్యకాలంలోని కృష్ణ భక్తుడు. రాధాకృష్ణ సాంప్రదాయాన్ని జనంలోకి తీసుకువెళ్లిన మహాభక్తుడు ఆయన. గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి చెందిన చైతన్య మహాప్రభువులను కృష్ణుడి అంశావతారంగా భక్తులు భావిస్తూ ఉంటారు. హరే కృష్ణ మంత్రంలోని మాధుర్యాన్ని ఈ లోకానికి రుచి చూపించడానికి తన వంతు ప్రయత్నం చేసినవారాయన. విశ్వంబరగా, నిమాయిగా కూడా ఆయన కృష్ణ భక్తులకు సుపరిచితమే. ఇక నిత్యానంద విషయానికి వస్తే అసమానమైన కృష్ణ భక్తికి నిర్వచనంగా ఆయన పేరును చెబుతారు. సాక్షాత్తు ఆయనను బలరాముడి అంశగా పేర్కొంటారు. నిత్యానంద 1474లో బెంగాల్ పరిధిలోని ఏకచక్రపురం అనే గ్రామంలో జన్మించారు. చిన్నప్పటినుంచి కూడా ఆయన శ్రీకృష్ణుడి లీలా విశేషాల పట్ల అపారమైన ఆసక్తిని చూపేవారు. తన 32 సంవత్సరాల వయసులో ఆయన చైతన్య మహాప్రభువును కలుసుకున్నారు. కృష్ణుడిని బలరాముడు, రాముడిని లక్ష్మణుడు కనిపెట్టుకుని ఉన్నట్టుగా ఆయన చైతన్య మహాప్రభువుని కనిపెట్టుకుని ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తమ ఆధ్యాత్మిక పర్యటన కొనసాగిస్తూ రాధాకృష్ణ సాంప్రదాయాన్ని ప్రచారం చేశారు. प्रणयपयोधिजले धृतवानसि वेदं विहितवहित्र चरित्रमखेदं केशवाधृत मीनशरीर केशवाधृत मीनशरीर जय जगदीश हरे जय जगदीश हरे. ఇక ఇదే వేదికపై గల మరో మందిరంలో సీతారామ లక్ష్మణుల పాలరాతి మూర్తులు దర్శనమిస్తాయి. ఇస్కాన్ వారు రాధాకృష్ణ సాంప్రదాయంలో తమ ఆరాధన కొనసాగిస్తూనే రామాయణ కావ్యానికి చాలా ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. తమ మందిరాల్లో భాగవత శిల్ప చిత్రాలతో పాటు రామాయణ దృశ్యాలను ఆవిష్కరించడం మనకి కనిపిస్తుంది. ఈ మందిరంలోనూ మనకి రామాయణ ఘట్టాలు దృశ్య రూపంలో కుట్య చిత్రాలుగా కనిపిస్తాయి. అలాగే సీతారామ లక్ష్మణుల మందిరం కూడా చాలా ఆలయాల్లో కనిపిస్తుంది. సీతారామ లక్ష్మణులు ధర్మం, అధర్మం, కర్తవ్యం అనే 3 మార్గాలను ఈ లోకానికి చూపారు. వారు చూపిన మార్గాలు ప్రతి ఒక్కరూ అనుసరించదగినవి, ఆచరించదగినవేనని చెప్పాలి. అలాంటి సీతారాముల దివ్యమూర్తులు ఇక్కడ కళకళలాడుతూ కనిపిస్తాయి. వర్ణరంజితమైన వస్త్రాలతో, అలంకరణలతో కనుల పండుగ చేస్తాయి. ఇక్కడి బాంకే బిహారీ మందిరం ఒక పాలరాతి సౌధం, పాలరాతి సౌందర్యం అనే చెప్పాలి. అలాంటి ఈ ఆలయ నిర్మాణ శైలిని చూడగానే ఇది ఇస్కాన్ వారికి మాత్రమే సాధ్యమని అనిపిస్తుంది. కృష్ణ భక్తిని ఒక ఉద్యమంలా ఆరంభించిన ఇస్కాన్ అంతే ఉత్సాహంతో రాధాకృష్ణ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వెళ్లడం మనకి కనిపిస్తుంది. ఆ పారవస్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదంగా పంచుతుంది. చైతన్య మహాప్రభువులు, నిత్యానంద ప్రభువులు వ్యాప్తి చేస్తూ వెళ్లిన రాధాకృష్ణ సాంప్రదాయం పట్ల శ్రీల ప్రభుపాదుల వారు ఆకర్షితులయ్యారు. ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుని వెళ్లడానికి ఆయన తన జీవితాన్నే అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటినుంచి ఆయన అందుకు సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభించారు. అనారోగ్యాలను, అవాంతరాలను లెక్క చేయకుండా ముందుకు వెళ్లారు. అసమానమైన ఆయన కృషి ఫలితమే ఇస్కాన్గా రూపొందింది. కృష్ణతత్వం, భగవద్గీత ప్రచారం జరగాలని ఆయన భావించారు. సాత్వికమైన జీవన విధానం ద్వారా మానవతావాదాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలని, ప్రపంచ శాంతికి కృషి చేయాలని అనుకున్నారు. ప్రేమ, దయ, కరుణ, ధ్యానం ద్వారా భగవంతుడికి సమీపంగా వెళ్లవచ్చుననే విషయాన్ని భక్తులకు తెలియజేయాలని
అందరికీ అందుబాటులో అన్ని ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం చేపట్టాలని సంకల్పించుకున్నారు. అలా ఇస్కాన్ మందిరాల రూపకల్పన జరుగుతూ వచ్చింది. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि, बालं मुकुन्दं मनसा स्मरामि. పట్నాలోని శ్రీ రాధా బంకే బిహారీ మందిరాన్ని 1984లో నిర్మించారు. 2 ఎకరాల ప్రదేశంలో 84 స్తంభాలతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. విస్తీర్ణం, భారీతనం, నిర్మాణ శైలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఈ మందిరానికి మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. రాధాకృష్ణులను దర్శించుకోవాలనుకునే భక్తులు ఆ స్వామికి పూలు, పళ్ళు, పాలతో తయారు చేసిన తీపి పదార్థాలను పట్టుకొస్తూ ఉంటారు. రాధాష్టమి, కృష్ణాష్టమి, హోలీ వంటి పండుగలను ఇక్కడ ఘనంగా జరుపుతారు. ఆ రోజుల్లో ఈ మందిరాన్ని దర్శించే భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. పర్వదినాల్లో మాత్రమే కాదు, సాధారణ రోజుల్లోనూ ఇక్కడ కృష్ణనామ సంకీర్తనం జరుగుతుంది. హరే కృష్ణ హరే రామ మంత్రం మారుమ్రోగుతూ ఉంటుంది. ప్రత్యేకమైన వేళలో నిర్వహించే ఆరతిలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. అంత నింత గొల్లేతల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము. అంత నింత గొల్లేతల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము. కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస, కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస. చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు, చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు, చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేము వీడు, ఇద్దరాని మహిమల దేవకీ సూతుడు. ఈ మందిరానికి సంబంధించిన ప్రవేశ తోరణం నుంచి ఆలయ శిఖరం వరకు అడుగడుగునా అందమైన నక్షీలు అద్భుతాలను పరిచయం చేస్తాయి. మందిరం మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటే రాధాకృష్ణులు సమ్మోహితులను చేస్తూ ఉంటారు. అలాంటి ఈ మందిరాన్ని వెన్నెల రోజుల్లో, ముఖ్యంగా పౌర్ణమి రోజున దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ప్రతిరోజు ఈ మందిరం తలుపులను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ముఖ్యమైన పట్టణాల నుంచి పట్నాకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. పట్నా బస్టాండ్, రైల్వే స్టేషన్, విమానాశ్రయం నుంచి ఈ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఒకవైపున సీతారాములు, మరోవైపున రాధాకృష్ణులు, ఈ ఇద్దరిని ఆరాధించి తరించిన చైతన్య నిత్యానంద ప్రభువులు మరొక వైపున అలరారుతున్న మందిరం ఇది. సువిశాలమైన ప్రదేశంలో శుభదర్శనాన్ని కలిగించే ఈ పాలరాతి మందిరం అడుగడుగున అనుభూతుల రాసిపోస్తుంది. ప్రతి మనసును బృందావనంగా మార్చేస్తుంది. అలాంటి ఈ మందిర విశేషాలు తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. రతికేళి రుక్మిణికి రంగుమూవి పగడము, మితి గోవర్ధనపు గోమేధికము,
బ్రతికేళి రుక్మిణికి రంగుమూవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.